మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాలలో ప్రతికూలత కొంత తగ్గింది. మొన్నటి వరకు భృగు షట్క దోషము ఇటువంటి వాటితోటి బాధపడుతూ ఉండేటువంటి వారికి ఇప్పుడు ఆ దోషం అనేటువంటిది లేదు. అయితే షష్ఠ స్థానమందు రవి, పంచమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఈ రాశికి ఉన్న ప్రధానమైనటువంటి బలం. అయితే ఈ వారంలో కూడా అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది వారాంతంలో. అది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అంటే ప్రతికూలించేటువంటి గ్రహాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పుకుంటూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాలు కొంత బలంగా ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని మనం మకర రాశి వారికి చెప్పచ్చు. మరి ఈ రకమైనటువంటి గ్రహస్థితి మీలో కొన్ని రకాలైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. ప్రత్యేకించి సిగ్గు, బిడియము అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మీరు బయటికి చెప్పాలి అనుకున్నా చెప్పలేకపోతారు. భయం వేస్తూ ఉంటుంది. 10 మంది ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే ఆత్మస్థైర్యం లేదా ఆత్మవిశ్వాసం లేదా అటువంటిది ఏం కాదు. చాలా గొప్పదైనటువంటి మనో నిగ్రహము, ఆత్మస్థైర్యము ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉంటాయి. కానీ కొంత సిగ్గు, బిడియం ఈ వారం అది చూడొచ్చు. అలాగే ఆలోచనల్లో మార్పు. ప్రతిరోజు ఈ దారిలో వెళ్తున్నాం కదా, మనం ఈ దారిలో వెళ్ళొద్దు, ఇవాళ ఇందులోంచి వెళదాం, ఏదైనా కొత్తగా ఉంటుందేమో అనేటువంటి కొత్తగా ఏదైనా ఒకటి ప్రయోగం చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఇటువంటితోటి మకర రాశి వారికి ఈ వారంలో కొద్దిగా మార్పులు కనబడుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి మెలిగేటువంటి తీరులో కూడా మార్పు వస్తుంది. సఖ్యతతోటి ఉంటారు. తోబుట్టువులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతో మెలిగేటువంటి విధానంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. చాలా సామరస్యంగా, సానుకూలంగా వెళదాం, కంగారేం లేదు, ఒడిదుడుకులన్నీ వాటంతట అవే తగ్గుతాయి అనేటువంటి ఒక ప్రశాంత ధోరణి అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. అది ఈ వారంలో చూడవచ్చును. ఇక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రం కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఎక్కువ సమయం ఉద్యోగ వ్యాపారాల్లో వెచ్చించవలసి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఉన్నాయి. అలాగే స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి.